ఒక మూలలో ఉండి ప్రపంచం ఒక మూలలో ఉండి ప్రపంచమంతా తిరగగలిగేది ఏంటి? ఓకే. ఓకే. ఒక మూలలో ఉండి ప్రపంచమంతా తిరగగలిగేది ఏంటండి? ఇక్కడ దివ్య గారు ఒక రిలీల్ అడిగారు. ట్రై చేయండి ఎవరైనా లైవ్‌లో ఉన్నవాళ్ళు. ఇక్కడ యెల్లో కనిపించట్లేదు గదా! బ్రౌన్ వేద్దాము. వైట్ వేద్దాం. లైవ్‌లో ఉన్నవాళ్ళు అందరూ చూడండి. ఇక్కడ దివ్య గారు ఒక రిలీల్ అడిగారండి. ఒక మూలలో ఉండి ప్రపంచమంతా తిరగగలిగేది ఏంటి? చూడండి. మాధురి గారు ఉన్నారా? లైవ్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఒక రిలీల్ అడిగారండి. చూడండి. ఒక మూలలో ఉండి ప్రపంచమంతా తిరగగలిగేది ఏంటి? అని అడుగుతున్నారు దివ్య గారు. ఆన్సర్ చేయండి తెలిసిన వాళ్ళెవరైనా. హైడ్‌లో ఉండొద్దండి. కామెంట్స్ ఇస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. హైడ్‌లో ఉండకండి. కామెంట్స్ చేయండి. ఆన్సర్ ట్రై చేయండి. ఇది ఇవాళ వచ్చే కరెక్టే. అలా ఉంది స్కెచ్‌ల పరిస్థితి. హైడ్‌లో ఉండకండి. సపోర్టింగ్ కామెంట్స్ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ అందరూ. లైవ్‌లో ఉన్నవాళ్ళు. లంచ్ చేసారా అండి అందరూ? ఇక్కడ దివ్య గారు ఒక రిడీల్ అడిగారండి. ఒక మూలలో ఉంటూ ఉంది ప్రపంచమంతా తిరగగలిగేది ఏంటది? అని అడుగుతున్నారు. ట్రై చేయండి అందరూ. హైడ్‌లో ఉండకండి. సపోర్టింగ్ కామెంట్స్ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ అందరూ. డబ్బు, తెలివి. డబ్బు, తెలివి అంటున్నారు దివ్య గారు. ఒక మూలలో ఒక మూలలో ఉండి ప్రపంచమంతా తిరగగలది. డబ్బు తిరుగుతుంది. తెలివి అంటే మనం తిరిగితే అంటే మన ఐడియా ఎక్కడికైనా ఎళ్తుందిలెండి. దివ్య గారు ఇక్కడ నర్సయ్య గారు ఆన్సర్ చెప్పారండి. చూడండి. డబ్బు, తెలివి అంటున్నారు నర్సయ్య గారు. కరెక్టేనా? దివ్య గారు ఉన్నారా అండి? అక్కడ నర్సయ్య గారు ఆన్సర్ చెప్పారండి. చూడండి కరెక్ట్ చేయండి వారి ఆన్సర్‌ని.
ఆఫ్ కోర్స్ అదే కూడా అది కూడా కరెక్టే ఉండొచ్చు. యెస్. యెస్. ఆఫ్ కోర్స్ అది కూడా కరెక్టే ఉండొచ్చు. ఒక క్వెషన్‌కి